रेचर्ल गोत्रोद्भवस्य रमेश नामधेयस्य धर्मपत्नी सुमति समेतस्य जसवंत नामधेयस्य मैथिली नामधेयस्य सकुटुंबानां पालकाय गोत्रोद्भवस्य चंद्रय नामधेयस्य स्नेहा धर्मपत्नी समेतस्य निशान्वी नामधेयस्य कोसव नामधेयस्य सकुटुंबानां पालकाय गोत्रोद्भवस्य नरसయ్య नामधेयस्य पद्मा नामधेयस्य रजिता नामधेयस्य राहुल नामधेयस्य सांदित्य नामधेयस्य सकुटुंबानां रेचर्ल गोत्रोद्भवस्य राजेशं नामधेयस्य धर्मपत्नी विजया समेतस्य अजय कुमार नामधेयस्य मनोज नामधेयस्य सकुटुंबानां पालकाय गोत्रोद्भवस्य नरसయ్య नामधेयस्य धर्मपत्नी वसंत वीर अवैष्ठैर्यवृद्ध्यर्थं यावा शक्ति ध्यान आवाहन चोरचोर पूजा आवाहन श्री महालक्ष्मी ओम श्री वरलक्ष्मी देवता संकल्प अहंकारिष्ये कुंकुमाभूत संदर्भ संकल्पम अहंकारिष्ये అక్షంతలు నొదట అప్లై చేసుకోమని చెప్తున్నా తీసుకున్నాయి నొదట దాకి మీ తాంబూలంలో ఒక సైడ్ దూరండి అవిటిని మనం ఒక సైడ్ మనకేం అడ్డు రాకుండా ఉండాలి ఒక సైడ్కి అవి పని అయిపోయింది అయితే మళ్ళీ ముట్టుడు చూసుడు ఉండాలి అక్కడ దేవుని కాడ నీళ్ళు చేసుకుంటూ నువ్వు అక్కడ చేయి ఓకేనా విఘ్నేశ్వర భగవానికి ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఇప్పుడు గౌరమ్మ ఉంది కదా గౌరమ్మ ఒకసారి 3 సార్లు నీళ్ళు చిలకరించండి నీళ్ళు అని అన్నప్పుడు వినండి ఒకసారి గౌరమ్మ పూర్తిగా తరిగితే విచ్చిపోతుంది కొంచెం ఇట్లా అనాలి అంతే నీళ్ళు ఒక చుక్క అన్నప్పుడు ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే ఓం నమః గౌరీ నమః ఆవాహయామి 3 సార్లు ఆసనం సమర్పయామి హస్తయోర్ఘం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి స్నానం సమర్పయామి స్నానాంతరమికే ఆచమయం సమర్పయామి ఇప్పుడు ఒక కుంకుమ వేయండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కుంకుమాం సమర్పయామి ఓం శ్రీ మహావరలక్ష్మీ దేవతాభ్యో నమః కుంకుమాం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః హరిద్రాలేపనం పసుపు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః హరిద్రాలేపనం సమర్పయామి కొంచెం పసుపు వేయండి కొంచెమే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః అక్షతాం సమర్పయామి 2 అక్షతలు వేయండి ఓం శ్రీ మహాగౌరీదేవతాభ్యో నమః అక్షతాం సమర్పయామి మళ్ళీ ఒక పుష్పం వేయండి ఓం శ్రీ మహాగౌరీదేవతాభ్యో నమః పుష్పాన్ని సమర్పయామి ఓం యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుతః తత్ర శ్రీ విజయోర్భూతే ధ్రువాణి తిరుమతి మమ ఓం హృదయ సకల కళ్యాణ భాజన యత్ర యాద పురుషసమయం హరి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః ఇప్పుడు గణపతికి ఒకసారి 4 సార్లు చెప్పండి ఓం శ్రీ వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి ఆసనం సమర్పయామి హస్తయోర్ఘం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి స్నానం సమర్పయామి స్నానాంతరమికే ఆచమయం సమర్పయామి ఓం యజ్ఞోపవీతం సమర్పయామి గంధం ధారయామి కుంకుమాం సమర్పయామి మీరు కూడా వేసినట్టు వేయాలి అక్కడ కూడా కుంకుమాం సమర్పయామి గంధం ధారయామి మళ్ళొకసారి పుష్పాన్ని సమర్పయామి సర్వభావే అక్షతాన్ సమర్పయామి మీ దగ్గర కంకణాలు ఉన్నాయి కదా అందరికీ ఉన్నాయి కంకణాలు కట్టుకున్నారా కట్టుకుంటే ఓకే కట్టుకోకపోతే కూడా కట్టుకున్నాం పెళ్ళైన మహిళలంతా ఎడమ చేయి ఎవరన్నంటే మగవారు పెళ్లిగాలంతా కుడి చేయి అర్థమైంది కదా కట్టుకున్నారా కట్టుకుంటే ఒకసారి తాకండి అవి ఓం హృదయన దీక్షామాప్నోతి దీక్షాయాప్నోతి దక్షిణాం శ్రద్ధయామాప్నోతి శ్రద్ధయా సత్యమాప్యతే ఓం భూర్భువః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఎడమ చేయి అడగట్టు ఒక్కటి కోలు కట్టుకోవాలి ఓం శ్రీ లక్ష్మీ దేవతాభ్యో నమః వదిలేయండి ఓం భూర్భువః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామ ఓం శ్రీ
మహా గౌరీ దేవతాభ్యో నమః. ఒక పండు పెట్టి ఉంటే దాని మీద నీళ్లు ఒకసారి చిలకరించండి. రెండే వెలిగించండి. ఏంటి? అగరబత్తీలు బాగా వెలిగిస్తే మళ్ళీ మీకు శ్వాస ఆడక ఇబ్బంది అవుతుంది. ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. అందరికి పెట్టినావు, నీకేది ఎన్నడు పెడతావు? ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. ఆవాహయామి, స్థాపయామి, ధ్యాయామి. ఇప్పుడు పండు మీద ఒకసారి నీళ్ళు స్వీకరించండి. ఓం మహాగౌరీ దేవతాభ్యో నమః. ఆవాహయామి, భోగి ఫలాన్ని సమర్పయామి. ఇది ఉండాలి. గౌరీ పద్మావతి మేధాయామి, అసలు సమర్పయామి, కుంకుమాం సమర్పయామి. ఓం శ్రీ సప్తమాతృకాభ్యో నమః. గంధం ధారయామి. ఓం శ్రీ సప్తమాతృకాభ్యో నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ సప్తమాతృకాభ్యో నమః. పుష్పై పూజయామి. మళ్ళొక పుష్పం పెట్టండి. చక్కెర ఉన్నది నైవేద్యం, అది పెట్టండి. ఓం చక్రాం సమర్పయామి. ఓం భూర్భువస్వః విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆపదామ భార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇప్పుడు గౌరీ పూజకు పోదాం, లక్ష్మీ పూజకి అని చెప్పినట్టు చేయాలి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. ఆవాహయామి. 4 సార్లు మన నైవేద్యించండి. స్నానం సమర్పయామి, ఆసనం సమర్పయామి, హస్తగర్గ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, స్నానాంతరపతి ఆచమయం సమర్పయామి. మీకు వస్త్రం ఉంది కదా, అక్కడ అందరు వేశారు, గౌరమ్మ మీద వస్త్రం వేశారు. ఆ వస్త్రాన్ని ఒకసారి తాకండి. ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. వస్త్రం సమర్పయామి. గౌరమ్మ ఇక్కడ గౌరమ్మ చేసి గౌరమ్మ శక్తి ఉంది కదా, అక్కడ దాన్ని తాకండి. ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. కొంచెం గంధం, మరొకసారి గంధాన్ని పుష్పం ముంచి దాని మీద పెట్టాలి. గంధంలో పుష్పాన్ని ఉంచి అక్కడ పెట్టాలి. ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. గంధం ధారయామి, గంధం సమర్పయామి. ఓం శ్రీ మహాగౌరీ లక్ష్మీ దేవతాభ్యో నమః. మళ్ళొకసారి కుంకుమాం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ దేవతాభ్యో నమః. మళ్ళొకసారి పంచదార, కొంచెం చక్కెర ఉంటే ఆ గౌరమ్మ దగ్గర కొంచెం వేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. చక్కెర నైవేద్యం నివేదయామి. తతో నమస్కారం దండ పెట్టుకోరు. తతో నమస్కారం కరోమి. ఓం సుతామయా వరదా వేదమాతా ప్రచోదయంతం పవమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం వశం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా రసిత బ్రహ్మలోకం మహాం. ఓం గణానా ఆత్మా గౌరీం హవామహే కవిం కవినామవస్త్రజేశ్వరాసం బ్రహ్మణః ఆనస్తవస్మోతి శ్రీసీద సాదనం. ఓం యత్ర జగత్సరః కృష్ణః యత్ర పార్థో ధర్మధరః తత్ర శ్రీవిధిర్భూతే ద్రవాణేతి మధురవా హృదయ సకల కళ్యాణ వాదనేత్రయాయ సత్సమయం హరిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఒకసారి ఓం శ్రీ గౌరీ దేవతాభ్యో నమః. ధూపం ఇట్లా అనండి. ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. అక్కడ ధూపం అని గణపతికి. ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. దీపం ఒకసారి ఉంటవర్తి సంయుక్తం వహినా జ్యోతితం మయా గృహోద మంగళం దీపామీశపుత్ర నమస్తే. ఓం శ్రీ గౌరీ దేవతాభ్యో నమః. దీపం దర్శయామి. మహాలక్ష్మి మాతాకి జై అని మనస్ఫూర్తిగా అనాలి. మహాలక్ష్మి మాతాకి, మహాలక్ష్మి మాతాకి. రైట్. ఈ రోజు నుంచి మీరు ఈ కుంకుమ అర్చన అనేది ఎందుకు అని అంటే, స్త్రీ భారతదేశంలో చాలా విలువైన ఒక శక్తి. స్త్రీ అంటే మాత. అమ్మ అని అంటే ఆగుతుంది, ఆంటీ అంటే ఉరుకుతుంది. ఇంగ్లీష్కున్న తేడా అదే. అమ్మ అన్నాం అనుకో ఆగి ఏం కావాలో బిడ్డ అంటుంది. ఆంటీ అని అన్నాం అనుకో నలుగురు ఉన్న కాడ నన్ను కాదు కావచ్చు అనుకుంటుంది. కాబట్టి అంకులకు మామకు అలాంటి పదాలకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి స్త్రీకి
అందుకే అంటారు భూమాతకున్న ఓపిక స్త్రీకి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ ఈ రోజు నుంచి తల స్నానం మన స్నానం చేసి వంట చేయాలి. ఇళ్ళల్లో రేపటి నుంచి స్నానం చేయకుండా వంట చేయకూడదు మీ ఇళ్ళల్లో. ఈ యొక్క కుంకుమ పూజ సందర్భంగా ఇది ఒక దీక్ష. మరి మానాలి కదా ఏదో ఒకటి. ఎందుకు అంటే తల స్నానం చేయక ఇల్లును చక్కదిద్దాలి. ఇంట్లో గృహిణి మంచిగా లేకపోతే ఇల్లు ఆగమవుతుంది. మీరు ఎక్కడన్నా చూడరు, ఇంట్లో ఆడ వ్యక్తి స్త్రీ మంచిగా లేకపోతే ఇల్లు సర్వనాశనమే, అది వాస్తవం. కాబట్టి ఇల్లు చక్కదిద్దేది మహిళ, మెయింటైన్ చేసేది భర్త, పైసలు పట్టుకొచ్చేది భర్త. కానీ మళ్ళీ ఆ లక్ష్మీదేవి ఎవరైతే ఉన్నారో లక్ష్మి ఉంది, ఆ ధనలక్ష్మి మళ్ళీ భర్త తెచ్చి లక్ష్మికే ఇస్తాడు. ఇంట్లో ఉన్న లక్ష్మికి ఆమెనే చూసి చూసి ఖర్చు పెట్టాలి. ఆగమాగం ఖర్చు పెడితే అవన్నీ వీటు. కాబట్టి ఇవన్నిటి కోసమే కుంకుమ పూజ అనేది ఆ లక్ష్మీదేవి ధనలక్ష్మి పిలుచుకుందాం. మహాలక్ష్మి మాతాకి, విఘ్నేశ్వర భగవానికి. ఇప్పుడు ఓన్లీ కుంకుమతో వేయాలి అంతే. కొన్ని తాగటానికి నీళ్ళు కావాలా? శుక్లాం భరధరం విష్ణుం దివ్యవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేశ్వర విగ్రహోపశాంతే. ఓం అగజాన పద్మార్కం గజాన మహర్షిమణేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇదం మహాలక్ష్మి ఇదం నమః. ఒకసారి కళ్ళు మూసుకొని చేతులు జోడించండి, నమస్కారం చేయండి. ఓం శ్రీ మయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. మహాలక్ష్మి మాతాకి. ఇప్పుడు ఓన్లీ కుంకుమ మాత్రమే వేస్తాం. 108 సార్లు కుంకుమ. గౌరవం ఉంది కదా, గౌరవం మాత్రమే కుంకుమ వేయండి. బాగా బాగా వేయకుండా కొద్దిగా కొద్దిగా వేయండి. మీరు నమః అన్నప్పుడు వేయండి, నమః అనండి అనత్తే మనస్ఫూర్తిగా చేయండి. ఇప్పుడు చెప్పిన మార్పులన్నీ మీలో రేపటి నుంచి ఖచ్చితంగా కలగాలని కూడా ఒక లక్ష్మీదేవిని కోరుకోండి. ఒకవేళ చెడు అయితే నాకు అప్పటికి వచ్చి లొల్లి పెట్టింది, మీకు మంచిగా అనిపిస్తే మీరు ఉంచుకోండి. ఓకేనా? విఘ్నేశ్వర భగవానికి, మహాలక్ష్మి మాతాకి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యా నమః. ఒక్కసారి నీరు చిలకరించండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. ఆసనం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు ఓం ప్రకృత్యై నమః. నమః అనుకుంటూ వేయండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వదాయై నమః. ఓం సుదాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం దీత్యాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధ సంభావై నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధయై నమః. ఓం అనగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయై నమః. ఓం కరుణామయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రామాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం మహాలక్ష్మీ నమః.
ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి సమాప్తః 108 సార్లు అయింది. ఓం సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తుతే. ఓం తస్మాత్ జ్ఞాన సర్వహుత సంభూతం వృషభగ్రాస్యత ప్రతిగుంస్తాం సంస్రకే వాయువ్యాం ఆరాణ్యాంగ వస్త్రాక్షయే. ఓం శ్రీకంఠం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనసుర శ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో కొంచెం గంధం వేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. ఇప్పుడు మనం ఆ లక్ష్మీదేవికి మెడలో ఆభరణాలు ఉంటాయి కదా, బంగారు, ఆ ఆభరణం మనం కలిగించినట్టుగా ఒక పుష్పం వేయండి. ఓం తస్మాత్ జ్ఞాన సత్సారో ఉషాస్తామామరిజిరే సదగంసి జిరే తస్మాత్ యజస్మాతస్మజాయతే. ఓం శ్రీ హిరణ్యాహార కేయూర గ్రేవే మణికంకణై సుహారంభోషణైర్యుక్తం గృహాణ మహాలక్ష్మీదేవత. ఓం శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఆభరణాన్ సమర్పయామి. ఆభరణార్థేన, ఆభరణం అంటే బంగారం, అదంతా వేయడం సాధ్యం కాదు కాబట్టి 2 అక్షంతాలు వేయండి. తస్మాజ్ఞాన అజాయవ శావంతికావకులజంబకపాటల పుణ్యాజిరసాల మల్లికై బిల్వ ప్రమాణ తులసీదళ పుష్పాభిః త్వాం పూజయామి జగదీశ్వరి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ లక్ష్మీదేవతాభ్యో నమః. సువర్ణ పుష్పాని, మళ్ళొకసారి పుష్పం వేయండి. సువర్ణ పుష్పాని సమర్పయామి. తదో ఆత్మ నమస్కారం, మళ్ళొకసారి ఆత్మ నమస్కారం చేయండి. తదో ఆత్మ నమస్కారం సమర్పయామి. కొబ్బరికాయ అందరికి ఉందా? అలా ఒక బండ ఇక్కడ నుంచి ఒకటి, అక్కడ నుంచి ఒకటి. సర్వదా ఆపండి ఒక్క నిమిషం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఇప్పుడు ఒక్క పుష్పం వేయండి. ఇంకా 151 ఉంది కదా, ఆ 2 కుడుకల మధ్యలో పెట్టాలి. మరి తెచ్చింది మీ దగ్గర ఉన్న దక్షిణ ఏదైనా 101, 51 ఏదైనా మీకు ఆల్రెడీ పాతలే తెలుసు. ఎంత పెట్టినాం అనేది కాకుండా అక్కడ మనం ఏమి ఇచ్చినాం అనేది ఇంపార్టెంట్. అది ధనం అన్నట్టు, ధనలక్ష్మి ధన రూపేణ. అందరు పెట్టారా? 2 కుడుకల మధ్యలో పెట్టండి. ఆ గౌరమ్మకు ఆ యొక్క నవగ్రహాలకు మధ్యలో పెట్టి ఒక 2 అక్షంతలు ఒక పుష్పం వేయండి. ఓం శ్రీ ధనలక్ష్మీ నమః ఆవాహయామి. కడకరా, మళ్ళా ఒక బండ మన చేతులు పట్టుకట్టు పట్టుకొని కడకచ్చి ఇవ్వాలి. కడకచ్చి విఘ్నేశ్వరానికి వెళ్తా 10 నిమిషాలు ఉంటాను. వాళ్ళకి ఇచ్చేసి ఉన్నది ఆయన దగ్గర ఇవ్వకుండా. ఓకే అలా కూడా చెప్పండి, వస్తున్నా చెప్పండి. నేను అలా ఫోన్ చేయగా మా వాళ్ళు చెప్పండి. ఇంకోటి లేదా మనం ఉండే ఏం కాదు కానీ
మళ్ళా ఈ కొబ్బరికాయ కొట్టి తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని తినండి అందరు. పొద్దుగాల కుగడ కళకు చెప్తారు అని ఇయ్యకూడదు. ఖచ్చితంగా తినాలంటే ఏమైనా వేసుకొని తినదు, పడేయద్దు, బూసి పొద్దు పోవద్దు. మంది అంటేనేమో ఆపది, లేకపోతే మాత్రం ఓకే. మహాలక్ష్మి మాతా ఆరోగ్యం మరి महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम मंगलम सुभगो देवा मंगलम मधुवाहन मंगलम विघ्नराजाय मंगलम स्कंदपूजा। आ मंगल हारति अंदर पक्षाన ఇక్కడ కొట్టి పైకి లేపుతారు. అది కాబట్టి ఆ లేపితే మీరు ప్రయత్నం చేస్తే చేయండి. ప్రయత్నం చేస్తే రేపు పట్టుకోరి. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం అనండి. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం నిత్య శుభ మంగళం. శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవత వంద్యునకును శుభ మంగళం జయతు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం నిత్య శుభ మంగళం. భాద్రపద శుద్ధ సవితి దినంబున నవరాత్రి పూజలు నేను చేస్తూ శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం నిత్య శుభ మంగళం. లక్ష్మి కాబట్టి లక్ష్మీ పాట ఒకటి వాడదాం, రెండు ముచ్చట్లు. సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో అందరూ కలిసి రారండి రకరకాల పూలు తేరండి దేవికి భాగ్యమునిచ్చు భాగ్యలక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో అంబే మాతాకి పేరు లక్ష్మీదేవి ఉంటుంది. ఒకసారి ఇంటికి పోయి ఈ లక్ష్మీదేవి అని పిలగానే లక్ష్మీ అని వస్తుంది. మొత్తం చిక్కురు ఉంటుంది, బొట్టు ఉండదు, ఎట్లుండదు. ఆమె లక్ష్మి ఎట్లా అవుతుంది అట్లా. అందుకని గృహిణి మీ అందరి కోసమే, మీరు మంచిగా ఉంటే ఇల్లు మంచిగా ఉన్నట్టే, మేము అందరం మంచిగా ఉన్నట్టే. అందుకే మీకోసం ఇదంతా వ్యవస్థ. పవన సుతహనవానికి అడగట్టండి. ఇంతటితో కార్యక్రమం పూర్తి. ఒకసారి అక్కడ ఇస్తారు కర్పూరం, ఇక్కడ అందరు ఇస్తే అదే అవుతుంది. ఇస్తే ఇవ్వండి, ఇక్కడ మీరు ఇవ్వండి. అక్కడ ఇస్తారని మీరు చెప్తారు. మీ దగ్గర ఉన్నాయి లేవు మళ్ళీ ఇదొక టెన్షన్, పక్కకు చూస్తారు.
ఆం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం. ఆం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవామి సహితం నమామి. ఓం కర్పూర నీరాజనం సమర్పయామి. మామిడాకు ప్రోత్సయామి. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధాచరమణ్యం సమర్పయామి. కాయేన వాచా మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనావాన్ ప్రకృతి స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై శ్రీ విఘ్నేశ్వరాయ హేతి సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై సమర్పయామి. ఓం అనిదా శరణమాస్తే తమేవ శర్మాతస్తాత్ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహాలక్ష్మీదేవత. అసలు అందరూ మీరు, మీ పిల్లలు, మన కుటుంబం, మన కాలనీ, మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం. చేతులు తలకంటే పైకి పెట్టండి. ఇక మంగళకరం పెట్టండి. నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. మనము, మన ఇల్లు, మన వాడ, మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం అన్ని జీవులు క్షేమంగా ఉండాలని బాగా లక్ష్మీదేవిని ప్రార్థించుకుందాం. ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షితిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగదారిణే నమః. సహస్రకోటి యుగదారిణే నమః. కొంగు పట్టండి, ఒడి పట్టండి. ఓం స్వస్తి. ఒడి పట్టండి, ఒడి పట్టాల. ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖమాప్నుయాత్. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టింద్రియం బలం తేజ ఆయుష్యమారోగ్యం దేహి మే హవ్యవాహన. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కళ్ళ కదుకొని వదిలేయండి. ఇంకా సందేహం కొట్టండి. మీరు పోసిన బియ్యం ఉన్నాయి కదా, అడుక్కు పోసుకున్నాయి. ఆ బియ్యం అన్ని వండుకొని కుటుంబంలో అందరం తింటామంటేనేమో అందరు కలిపి అట్లా చేసుకోండి. లేదు మేము బాగా మందిలో ఇద్దరే ఉన్నాం, ముగ్గురే ఉన్నాం అంటే ఆ కుడుకలో ఉన్నాయి కదా కొన్ని బియ్యం ఉన్నాయి, అవి తీసుకొని వండుకున్నా ఓకే. ఆ వంట చేసుకోండి. మీ ఇంట్లో 11 రోజులు మాత్రం అది అనేది మీ ఇంట్లో ఎవరు కూడా కౌసునీస్ అలాంటివి వాడద్దు. వీలైతే 21. మరి అతి కష్టం ఆగుతలేరు, నాలుక రుచి అంటుంది అని అంటే 11. మన కోసం, ఎందుకంటే ఈ రకం అన్ని మనకే కోరుకున్నాం కాబట్టి అది కూడా మన కోసమే. తర్వాత ఈ రోజు ఇక్కడనే ఉండే సోమవారం అదే ఈ రోజు ఈయనే ఉండే ఈయన తింటావు కదా, మళ్ళీ ఇవి వండుకోమని చెప్తే మళ్ళీ ప్రసాదం ఎక్కడ తింటావు? అది కూడా భగవంతుందే కదా. ఇక్కడ తిని రేపు లేకపోతే సోమవారం ఉన్నాడు, శనివారం మీరు ఒక్కపోతున్నాడు. లేదు ఇంకా అర్థమవుతారు చెప్పాలంటే మీకు 20 రోజుల మధ్యలో మంచిగా ఉంటుంది కదా, ఆ రోజు చూసుకొని వండుకోవాలి. కొంతమందికి 5 రోజులు అటు ఉంటుంది కాబట్టి అది తీసేసి మిగతా 20 రోజులలో మనం దేవుని దగ్గర అక్షింతలు పట్టుకొని రెండవలో ఇవి మధ్యలో నేను అప్పుడే చెప్పిన మధ్యలో తీయాలి.